ఇది వెన్ వి ఆర్ అప్రోచింగ్ దిస్ ఇందాక ఒకాయనొచ్చారు. ఆహ్, అదే నేను ముందు నుంచి చుట్టుపక్కల చెప్తున్నాను. దానికి ఐయామ్ గెట్టింగ్ హ్మ్. హ్మ్. రెసిస్టెన్స్ ఇలాగ ఆడాళ్ళ నుంచి. సో, డు యూ థింక్ వెన్ వి ఆర్ ఆహ్, ట్రైయింగ్ టు ఆహ్, ఇన్కల్కేట్ క్రిటికల్ థింకింగ్ నాట్ అంటే గాడ్ పొజిషన్ తీసుకోవటం కాకుండా నాట్ టాకింగ్ అబౌట్ బిలీఫ్ ఇన్ గాడ్. బట్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్‌లో when we are talking about, like, for example, there are a lot of couples where one of them is an atheist and the other person is not, right? And they might be హుహు. believing. So how, what is your view on how do you bring up these critical thinking aspects in children growing up in mixed households? చిన్న పిల్లలకి క్రిటికల్ థింకింగ్ నేర్పించడం చాలా ఈజీ అండి. వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలీజియస్ థింకింగ్‌ని కొత్తగా తగిలించడం ఆపాలి. ఓకే. No, no, that's the question. No, no. అలా If you're in a mixed household, right? One parent believes in it, హ్మ్. like I grew up, right? One parent believes in it, other parent doesn't. So అలాంటప్పుడు how do you keep the అలా peace? And ఆ! yeah. అలాంటప్పుడు రిచువల్‌గానే ఉంచాలి తప్ప, దానికి వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ కథలు, దానికి పవిత్రత, పుణ్యాలు ఇవన్నీ నేర్పించకూడదండి. ఇప్పుడు ఒక పర్సన్ లెట్స్ సే వన్ స్పౌస్ ఈస్ సేయింగ్ మనం పూజ చేసుకోవాలి. అదర్ స్పౌస్ ఈస్ సేయింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఓకే. మధ్యలో పిల్లోడున్నాడు. ఆ పిల్లోడిని అక్కడ ఒక పూజ జరుగుతుంటే కూర్చోపెట్టాలా? వద్దా? అక్కడ పెద్దలు గూడా ఉన్నారు. కూర్చోబెట్టాలా? వద్దా? ఓకే. ఈ పర్సన్ ఏమో సరే పెద్దోళ్ళని హర్ట్ చేయడం ఎందుకని దూరంగా కూర్చొని ప్రసాదం నములుకుంటా కూర్చున్నాడు. నాలాంటోడు. రైట్. ప్రసాదం పట్టుకొని బనానా పట్టుకొని నములుకుంటా కూర్చున్నాడు. ఓకే. డజంట్ పార్టిసిపేట్ మచ్. దగ్గర కనిపిస్తే రావటం. ఎనీవే మన మంచి డ్రెస్ ఏదైతే ఉందో, మన ఎథ్నిక్ డ్రెసెస్ ఏవైతే ఉన్నాయో అవి Yeah, వేసుకొని basically దూరంగా a నుంచొని cultural Hindu. Yeah, యాహ్! అగైన్ yeah, హిందూ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ వర్డ్ దట్ వి షుడ్ యూజ్. వి ఆర్ right. కల్చరల్ ఇండియన్స్, రైట్? ఇండియన్స్‌కి Yeah, మనకొక కల్చర్ ఉంది. మనకొక క్యుజీన్ ఉంది. ఇప్పుడు మనం ద ఇడ్లీ దోసలు తింటుంటే హిందువులు అని పిలవరండి. మరదేంటో yeah. మరి మన ఆ డ్రెస్ ఏసుకుంటే చాలు ఇదిగో హిందూ డ్రెస్ అని అంటారు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ అటాచ్డ్ టు రిలిజియన్. ఇట్స్ స్టూపిడిటీ. రైట్? సో, మనకి కల్చరల్లీ మనకొక క్యుజీన్ ఉంది. అది ప్రతి ప్రాంతానికి ఉంది. ప్రతి డ్రెస్సింగ్ ఉంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు అవర్ కల్చర్ దాన్ జస్ట్ రిలిజియన్. యూ క్యాన్ పార్టిసిపేట్ అండ్ యువర్ చిల్డ్రన్ కెన్ పార్టిసిపేట్. మిగతా అన్నిట్లోని పార్టిసిపేట్ చేయొచ్చండి. జస్ట్ సూపర్‌స్టిషన్ ఒక్కటి వదిలేస్తే, దేవుడు అనే కాన్సెప్ట్‌ని తీసేసినా సరే, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్. రైట్? మీరు డ్రెస్ ఏసుకోవచ్చు. యూ కెన్ ఇదేంటి అది మన పతంగులే ఉంటే పతంగులు ఎగరేసుకోవచ్చు. ఆహ్, ఎక్కువ పొల్యూషన్ లేనివి బాంబులు, గింబులు గాకుండా యూ కుడ్ ప్లే విత్ యువర్ కాకరపువ్వొత్తులు గాని, వాటెవర్ దీపాలు గాని యూ కుడ్ ప్లే విత్ థాట్. రంగులున్నాయి. యూ కుడ్ డూ థాట్. దేర్ ఆర్ సో మెనీ వేస్ టు పార్టిసిపేట్ యాస్ ఎన్ ఇండియన్ వితౌట్ అపీల్ టు రిలిజియన్. రైట్? అది ఆ ఒక్క మాటని వదిలేసేసి యూ కెన్ స్టిల్ రైజ్ ఎ ప్రాపర్ ఇండియన్స్. రైట్? Right. వీళ్ళకేంటంటే ఎవ్రీథింగ్ ప్రతిదాన్ని తీసుకెళ్ళి దేవుడికి, వాళ్ళ మతానికి తగిలించడం అలవాటు. హార్వెస్ట్ ఫెస్టివల్‌కి దేవుడికి ఏంటండి సంబంధం అసల? రైట్? కానీ వీళ్ళకి కావాలి. సో, ఎవ్రీబడీ వాంట్స్ టు అటాచ్ దేర్ హార్వెస్ట్ ఫెస్టివల్ టు దేర్ ఫేవరెట్ గాడ్. నేనేమంటానంటే అంటే ఈ టైప్ మెంటాలిటీ ఉన్నోళ్ళకి టేక్ ద గాడ్ అవే అండ్ కీప్ ద కల్చర్. కల్చర్ తప్పేం లేదండి అక్కడ. ఇప్పటికి కూడా ఇదేంటి ఆ బుల్ రేసులు గాని, లేకపోతే బుల్ ఫైట్‌లో, లేకపోతే బుల్స్‌ని డెకరేట్ చేయడమో, వాటితో ఆడించుకోవడం, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రిలిజియన్. యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ఆల్ దట్. రైట్? రాబోతున్న సంక్రాంతికి. కానీ ఎప్పుడైతే దాన్ని దేవుడికి ఇప్పుడు చెరుకులున్నాయండి. చెరుకులు తెచ్చుకుంటారు. ఇల్లంతా అలంకరించుకుంటారు. వేర్ ఈస్ గాడ్ ఇన్ దేర్? దేర్ ఈస్ నథింగ్ టు డూ విత్ గాడ్, రైట్? ఇప్పుడు నాస్తికులు అవన్నీ చేయకూడదా అని ఎక్కడ రాసిందండి? ఇల్లు అలంకరించుకోవడం అనేది నాస్తికులు మాత్రమే చేయాలా? అదేమన్నా రూల్ ఉందా? రైట్? పార్టిసిపేషన్ ఇన్ యువర్ మన కల్చరల్ థింగ్స్ అక్కడ కొన్ని కొన్ని ఊళ్ళలో పేకాడుకోవడం వాళ్ళ కల్చర్. కొన్ని తరాలుగా చేస్తున్నారు ఆ పని. కోళ్ల పందాలంటారు. ఎడ్ల పందాలంటారు. రైట్? నన్ ఆఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ గాడ్. బట్ ఇట్స్ స్టిల్ యువర్ కల్చర్. నచ్చిందా? నచ్చలేదా? సెకండరీ. యూ కెన్ స్టిల్ బి అన్ ఇండియన్ వితౌట్ ఎనీ అపీల్ టు ఎనీ గాడ్ అండి. Yeah. Okay. Basically, your suggestion is just don't condition them to think about the backstories, but let them do the cultural practices. కల్చరల్ ప్రాక్టీసెస్ వాళ్ళకి అది ఉంది అని చెప్పొద్దు, లేదు అని చెప్పొద్దండి. లెట్ దెమ్ ఫిగర్ ఔట్. ఎప్పుడైతే టీనేజ్‌కొస్తారో, టీనేజ్ వరకు మీరు వాళ్ళని కల్చరల్ ఇండియన్స్‌గానే ఉంచి, వన్స్ దే స్టార్ట్ అండర్‌స్టాండింగ్, చిన్న చిన్న పిల్లలంటే వాళ్ళకి ఏమీ తెలీదు. నేను చాలా మందికి చెప్పానండి. కృష్ణాష్టమి వస్తే పిల్లల్ని కృష్ణుడి డ్రెస్ ఏసి పంపించండి.
నో వరీస్. స్పైడర్ మ్యాన్ ఎలా డ్రెస్ చేసుకుంటాడో కృష్ణుడు కూడా అలాగే డ్రెస్ చేసుకుంటాడు, వేసి పంపించండి. ఎందుకంటే పిల్లల్ని ఎలియనేట్ చేయకూడదు. వాళ్ళకి వాళ్ళకి ఉన్న రేపొద్దున వాళ్ళు ఆ ఫ్రెండ్స్ తోటి, ఆ పిల్లలతోటి వాళ్ళ మధ్య పెరగాలి. దే కెనాట్ బి ఏలియన్స్. ముస్లింలే చేయట్లేదండి. ముస్లింలే వాళ్ళ పిల్లలకి కృష్ణుడిలాగా డ్రెస్ వేసి పంపిస్తున్నారు ఫ్లూట్ ఇచ్చి. రైట్? డు నాట్ ఏలియనేట్ ఫ్రమ్ కల్చర్. ఆ తర్వాత వాళ్ళు పెద్దయినాక అప్పుడు చెప్పుకోవచ్చు, బాబు ఇది ఇట్స్ అ స్టోరీ, ఇట్స్ అ మిథాలజీ అలా అనుకునేవాళ్ళు అని చెప్పి యూ కెన్ సే దట్ వెన్ దే అరైవ్ ఎట్ ద టైమ్. ఇది టీనేజ్కి వచ్చిన తర్వాత దెన్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ముందు వెనక అన్ని ఆలోచించుకునే మైండ్ సెట్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. అప్పటి వరకు పిల్లలకి డోంట్ డినై ఎనీ కల్చరల్ ఈ అవకేషన్స్ అంటారు చూసారా, డోంట్ డినై ఎనీథింగ్ అండి. ఐ డోంట్ డినై మై కిడ్స్, సో ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీబడి. కొంతమంది నాస్తికత్వాన్ని మరీ నెత్తిన పెట్టేసుకుని దే స్టార్ట్ మేకింగ్ ఇట్ లైక్ ఇట్ రిలీజన్. లేదు, ఇది మన క్రిస్టియన్స్ చేస్తారు చూసారా, ప్రసాదాన్ని నేను తీసుకోవటం మాకు పాపంతో సమానం, మా బైబిల్లో రాసిందేనే. అంత పిచ్చ ఎథీస్టులు పెట్టుకోకూడదండి. నాస్తికులు, హేతువాదులు అంత పిచ్చ పెట్టుకోకూడదు. ఫుడ్ ఈజ్ ఫుడ్, మనుషులు తయారు చేశారు. కల్చర్ ఈజ్ కల్చర్. హ్యూమన్స్ హ్యావ్ ఇన్వెంటెడ్ ఇట్, హ్యూమన్స్ హ్యావ్ క్రియేటెడ్ ఇట్, అండ్ వీ ఆల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద టైం. రైట్, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.